India says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. Unfair, unjustified, unreasonable. తెలుగులో అన్యాయం, అనుచితం, అహేతుకం అన్న పదజాలంతోనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయితే తీవ్రంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన టారిఫ్ థ్రెట్ని లెక్క చేయలేదు. అందుకే నేను కొంచెం కరెక్ట్ కాకపోయినా తమ్నెల్ ఏం పెట్టాను, అమెరికాని మింగేమన్న భారత్ అని. అర్థమైంది కదా. సో చాలా రోజులైంది నేను జియో పాలిటిక్స్ వీడియోలు చేసి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ థ్రెట్ ఫుల్ బ్లోన్ న్యూస్ అయింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయం గురించి ఇవాళ మాట్లాడదాం. ఓకే, ఆల్రెడీ 25% టారిఫ్ విధించిన ట్రంప్ 24 గంటల్లో ఇంకో 25% పెంచుతా అన్నాడు. ఆయన అన్నట్టే మొత్తానికి ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి 50% టారిఫ్. ఓకే, సో ఇవాళ డీటెయిల్గా దీని గురించి మాట్లాడదాం. నేనే కాకుండా మా గురుజీ కూడా రమ్మను. గురుజీ అలా చెప్పండి. సో గురూజీ కూడా ఆయన స్కూల్ ఆయన ఒపీనియన్ చెప్తారు. సో ఇవాళ వీడియో మనం డీటెయిల్గా మాట్లాడదాం. మళ్ళీ మీరేమనుకుంటున్నారు, ఆబ్వియస్ గా ఇది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న అలాంటి వాళ్ళకి. సో ఇది మనకు రెండు కళ్ళు అమెరికా అండ్ ఇండియా, ఈ రెండు కళ్ళు కొట్టుకుంటే ఎవరు ఏ కొనికి సపోర్ట్ చేయాలో తెలియదు కాబట్టి డీటెయిల్డ్ గా అన్బయాస్డ్ గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాం. మీ ఒపీనియన్స్ మీరు కామెంట్స్ తెలపండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గైస్, ఇంట్రోలో చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ అయితే భారతదేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అయిన మిత్రుడు అని చెప్పినా కూడా మిత్రుడు శత్రువు అని లేకుండా చాలా మంది అమెరికా గురించి ఏం చెప్తారంటే అమెరికాకి మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు, వాళ్ళకి కావాల్సింది స్ట్రాటజిక్ పార్ట్నర్స్, వాళ్ళ స్ట్రాటజీ కోసం ఏవైనా మారుతుంది అని. సో ఇందులోని నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ అన్నది ఏ దేశానికైనా సుప్రీం. సో అమెరికా నేషనల్ ఇంట్రెస్ట్ కోసం అమెరికా వర్క్ చేస్తుంది, భారతదేశం నేషనల్ ఇంట్రెస్ట్ కోసం భారతదేశం వర్క్ చేస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో అసలు గొడవ ఎక్కడ వచ్చిందంటే రష్యన్ క్రూడ్ ఆయిల్. ఓకే, రష్యా మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి. ఈ శాంక్షన్స్లోని క్రూడ్ ఆయిల్ అయితే శాంక్షన్ లేదు, అంతేనా? అన్రిఫైన్డ్ క్రూడ్ ఆయిల్ కరెక్టే కదా? అంటే అంటే అన్రిఫైన్డ్ క్రూడ్ ఆయిల్ అంటే రిఫైనరీస్ మన దగ్గర రిఫైన్ చేసి అమ్మొచ్చు. అదే అంటే రష్యా దగ్గర అన్రిఫైన్డ్ క్రూడ్ ఆయిల్ శాంక్షన్స్ లిస్ట్ లో లేదు. శాంక్షన్స్ లిస్ట్ లో లేదు కాబట్టి యుక్రెయిన్ వార్ కు ముందు భారతదేశం కేవలం 0.2% ఆయిల్ రష్యా దగ్గర కొనేది. కానీ ఈ మధ్యన రోజుకి 20 లక్షల బ్యారెల్ అంటే 2 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ కొంటుంది. ఎందుకు కొంటుందంటే రష్యాకి ఒక క్యాప్ ఉంది, ఒక బ్యారెల్ $60 దాటి అమ్మకూడదు అని. సో భారతదేశం ఎందుకు కొంటుందంటే తన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం. భారతదేశంలో ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అవ్వదు కాబట్టి 140 కోట్ల జనాభాకి ఫీడ్ చేయాలి కాబట్టి రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ అయితే కొంటుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ 40%. భారతదేశం మొత్తం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లోని 40%. సో ట్రంప్ మామకి ఇది ఎందుకో సడన్గా నచ్చలేదు, ఇది చేయొద్దు అని. అసలు విషయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే భారతదేశం అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ 18% అనుకుంటా. ఆ 18%లో సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ కార్న్, సోయాబీన్ ఇవన్నీ యుఎస్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఆయన ట్రై చేశాడు. భారతదేశం ఏంటంటే మా అగ్రికల్చరల్ ఎకానమీ ససేమిరా ఉంది కాబట్టి అలౌ చేయలేదు. దాంతో ఆయన ఈగో మండి ఫస్ట్ 25% టారిఫ్ వేశాడు. ఆ తర్వాత ఈ రష్యన్ ఆయిల్ ఇలాగే కంటిన్యూస్గా మీరు చేస్తే ఇంకో 25% అప్లై అవుతుంది అని, అది సెప్టెంబర్ మధ్యలోకి. ఓకేనా, కానీ ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందంటే ఈ ఏవేవైతే టారిఫ్స్ వేస్తున్నాడో అది సెమీ కండక్టర్స్ మీద, రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ మీద, ఫార్మస్యూటికల్స్ మీద, స్టీల్ మీద, అల్యూమినియం మీద ఈ రాయితీలు లేవు, ఎందుకంటే అవి అమెరికాకి కావాలి కాబట్టి. సో మిగతా వాటి మీద అయితే 50%, 50% సుంకాలు అంటారా టారిఫ్ని, సుంకాలు అయితే ట్రంప్ విధించాడు. సో ఇది జరిగింది. సో మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే బైలాటరల్ ట్రేడ్ అంటే అమెరికాకి భారతదేశానికి మధ్యలో ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కలిసి ఇంచుమించుగా $131 బిలియన్ అయితే జరుగుతున్నాయి. ఇందులోని ట్రేడ్ డెఫిసిట్ అంటే అమెరికాకి $44 బిలియన్, అంటే
భారతదేశం అమెరికాకి ఎన్ని సరుకులు అమ్ముతుందో, ఓకే, అమెరికా భారతదేశానికి ఎన్ని సరుకులు అమ్ముతుందో తేడా చూస్తే భారతదేశం అమెరికాకి $44 బిలియన్ ఎక్స్ట్రా సరుకులు అమ్ముతుంది. దీన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించాలి అని ముందు ఇద్దరు నేషన్స్ ప్లాన్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఈ 50% రాయితీ. సో ఇంత 50% వేసినా కూడా అజిత్ దోవల్ ఇప్పుడు రష్యాలో ఉన్నాడు అంటే అది పట్టించుకోలేదని అర్థం. అంతేకాకుండా మోదీ గారా లేకపోతే జైశంకర్ రష్యా తొందరలో వెళ్ళబోతున్నారు ఒక నెలలోని. ఆ తర్వాత మోదీ గారు కూడా చైనా పర్యటన ఒకటి పెట్టుకున్నారు. సో పుటిన్ కూడా ఇండియా వస్తున్నాడు. సో ఇవన్నీ బేసిక్గా చూస్తే అమెరికా థ్రెట్ని సీరియస్గా తీసుకున్నారా లేదా, లేకపోతే ఇంకా డెసిషన్ తీసుకుంటున్నారా? ప్రస్తుతానికి మాత్రం ఇండియా అమెరికా థ్రెట్కి తలొగ్గినట్టు లేదు. కాకపోతే మీకు తెలుసు కదా, ఈ జియో పాలిటిక్స్లో ఒక రాత్రిలోని ఈ వీడియో నేను రిలీజ్ చేసరికి మొత్తం మారిపోతుంది. సో ఇది జరిగింది. సో మొత్తం మీకు సంక్షిప్తంగా సమ్మరీ అయితే చెప్పేశాను. సో గురూజీ ఇప్పుడు నేను మొత్తం అంటే అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం రాయితీలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పేశాను. ఓకేనా? కానీ అంటే ఇది ఒకటి ఇంకొక పాయింట్ చెప్పేశాను. సో మొత్తం భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే అన్ని సరుకుల్లోని 20% 20% అమెరికాకే వస్తున్నాయి. సో ఈ ట్రేడ్ వల్ల 2% ఆఫ్ మొత్తం భారతదేశం జీడిపి ఈ టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఏం జరుగుతుంది అని ఇప్పుడు గురూజీ మీ ఒపీనియన్ చెప్పండి, నేను మధ్యలో ఇంటరప్ట్ చేయండి. ఓకే, ఏంటంటే నువ్వు చెప్పిందంత బాగానే ఉంది, నువ్వు చెప్పిందంత బాగానే ఉంది రవి. కానీ నువ్వు ఇదేదో జస్ట్ ఒక అగ్రికల్చర్ కోణము ఆర్ వ్యాపార దృక్పథంతో చెప్తున్నావు. అది ఒక ఇదైతే నాకు తెలిసి ఒక పొలిటికల్ గా ట్రంప్కి ఏమైంది అంటే, నేను అధికారంలోకి రాగానే ఒక రోజులోనే యుక్రెయిన్ రష్యా వారు ఆపేస్తానని కొంచెం డబ్బాలు కొట్టాడు. కానీ అది అవ్వలేదు. అది అవ్వకపోతే ముందేమో ఫ్రస్ట్రేషన్ తోటి యుక్రెయిన్ తిట్టాడు. ఆ జెలెన్స్కీని తిట్టి పంపించేసి నానా బీభత్సం చేశారు. ఎందుకంటే జెలెన్స్కీని కంట్రోల్ చేసేసి ఎలాగొట్టిన వారు ఆపుదామని చూశాడు. అది అవ్వలేదు. నెక్స్ట్ పుటిన్ ని కంట్రోల్ చేసి చేద్దామని చెప్పి రకరకాలుగా పుటిన్ మీద ప్రెషర్ పెడుతున్నాడు. అది అవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ కొన్ని డెడ్ లైన్లు ఇచ్చాడు ఆయన. ఏది ఆగస్టు 7-8 లోపు నాకు పుటిన్ టేబుల్ మీదకి రావాలి అని చెప్పి. ఆ టేబుల్ మీదకి రావడానికి ప్రెషరైజ్ చేయాలి అంటే మన వాడికి ఇంక వేరే దారిలేం కనపడలేదు. పుటిన్ కి డబ్బులు ఎలా వస్తున్నాయి అని చూశాడు. చూసి అది కట్ చేద్దాం అని చెప్పి ఇండియాకి చెప్తున్నాడు. కాకపోతే ఇందులో ఒకటి ఉంది, 1.4 బిలియన్ పీపుల్ ఉన్న ఇండియాని అసలు 1971 వారప్పుడు కూడా ఈ అమెరికాను, వెస్ట్ అంతా, యూరోప్ అందరూ, బ్రిటన్ వీళ్ళంతా కలిసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా గానీ ఏం పని జరగల. మన మీద శాంక్షన్స్ వేస్తా అన్నారు, అది అన్నారు. ఈవెన్ మనం ఆటం బాంబు పేల్చినప్పుడు కూడా శాంక్షన్స్ అని అవి 74 పోఖ్రాన్ అప్పుడు 71 అప్పుడు 74 కదా ఇది అటామిక్ పోఖ్రాన్ కాదు, ఇంకొక నేను మాట్లాడేది ఆటమిక్ బాంబుది అటల్ బిహారీ వాజ్పేయి ఈ మధ్య జరిగింది. అప్పుడు ప్రపంచంలో అందరూ శాంక్షన్స్ వేశారు, అన్ని చేశారు. కానీ ఒక 71లో వారప్పుడు కూడా ఇందిరాగాంధీని బెదిరించడానికి వీళ్ళందరూ ఏది మళ్ళా ఈ బ్రిటన్, ఈ వెస్ట్ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి, వీళ్ళకి ఏంటి అంటే పాకిస్తాన్ అనేది ఒక పెట్టలాగా ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు గమనిస్తే మన ఇండియా కూడా అనొచ్చు కదా, అరే ఏంటి మునీర్ గాని నువ్వు విందులు పిలుస్తున్నావు, టెన్నీర్ విందులు మునీర్ని పిలుస్తున్నావు, టెర్రరిస్టులతో చేతులు కలిపావు కాబట్టి నీ మీద సుంకాలు విధిస్తున్నాం అనొచ్చు మనం. ఎందుకు అంటే వీడు చేసేవేమో వీడు ఏం చెత్త పనులు చేసినా మనం సుంకాలు కానీ వేరే ప్రపంచం అంతా మాత్రం చప్పట్లు కొట్టాలి. కానీ రష్యా మాత్రం ఏదైనా చేసి మనం గనక హెల్ప్ చేస్తున్నా ఆర్ మనం గనక దిగుమతులు చేస్తున్నా అది కంట్రోల్ చేయాలి అని. ఇంకోటి కూడా ఉంది, అమెరికా కూడా మరి శాంక్షన్స్ పెట్టారు, రష్యా మీద అన్ని రకాల శాంక్షన్స్ ఉన్నాయి. కానీ అమెరికా కూడా యురేనియం, ఫర్టిలైజర్స్ రష్యా మళ్ళీ యూరోపియన్ యూనియన్ కూడా చేస్తుంది. అదే సార్, అసలు మనకన్నా ఎక్కువ. కానీ క్లాజ్ ఉంది గురించి యుఎస్ కాన్స్టిట్యూషన్ లోనో లేకపోతే ప్రెసిడెన్షియల్ దానిలో ఏముందంటే, నేషనల్ ఇంట్రెస్ట్ కి అవసరం అయితే ఈ శాంక్షన్స్ అప్లికబుల్ అవ్వవు అని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అంటే అమెరికా నేషనల్ ఇంట్రెస్ట్ కోసం అమెరికా యురేనియం, ఫర్టిలైజర్లు కొనుక్కుంటుంది.
ఇండియా కూడా ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం కొనుక్కుంటుంది కదా. యూరోపియన్ యూనియన్ కొంటుంటే వాళ్ళు బెదిరించట్లేదు. ఇది వ్యాలిడ్ పాయింట్. అంటే ట్రంప్ ఆయన సావరెన్ కంట్రీకి ఆయన అధినేత కాబట్టి ఆయనకి నచ్చిన సుంకాలు ఆయన వేసుకోవచ్చు. అలానే ఇండియా కూడా ఒక సావరెన్ కంట్రీ, అందులో 4th లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన దగ్గర కొనుక్కోవచ్చు. సో ఈ చేసింది తప్పు పడడానికి లేదు, వాళ్ళు చేసింది తప్పు పడడానికి లేదు. సో బేసిక్గా ఇంకో కంట్రీకి అజమాయిషి చేయడం ఏంటి అన్నది ప్రశ్న. ఇక్కడ మనం ఇది ఇంతకు ముందు లాగా మనం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నట్టు బ్రిటన్ వాడు ఎవడు చెప్తే వాడిది ఇంపోర్ట్ చేసుకొని, లేకపోతే ఎవరికి పడితే వాడికి ఏది ఇంతకుముందు మనము బ్రిటన్కి అన్ని రా మెటీరియల్స్ పంచి ఇచ్చి వాడిచ్చిన షర్ట్సే తీసుకొని అమ్ముకొని ఇట్లా చేసినట్టుగా బ్రిటన్ అప్పుడు మనం కంట్రోల్ చేసేది. మనం ఏం చేయాలి, ఏం ఉత్పత్తి చేయాలి, చేయకూడదని. ఇప్పుడు అమెరికా ఏంటి అంటే మనం గ్రేట్ కింగ్ అనుకొని మిగతా కంట్రీస్కి ఇలా చెప్తున్నది. ఇంపీరియలిజం అనుకోవచ్చు. ఇది ఇంకొక విధంగా. కాకపోతే ఏంటి అంటే ఎకానమీ పరంగా మేమే చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా బెదిరిస్తున్నారు. అంటే రౌడీజం అంటే చూస్తాం, అదే రౌడీజమే ఎకానమీ పరంగా చేస్తున్నారు. సో ఇప్పుడు రష్యా నెంబర్స్ చూస్తే ఇంచుమించుగా భారతదేశం కొనుగోలు వలన, ఈ నెంబర్ నేను తప్పు చెప్తే ఎవరైనా కామెంట్ పెట్టండి, నాకు ఆఫ్ ద మెమరీ చెప్తున్నా, 130 నుంచి 140 బిలియన్ డాలర్ వర్త్ ఆఫ్ ఆయిల్ కొనుక్కుంటుంది భారతదేశం. కానీ భారతదేశం కన్నా ఎక్కువ కొంటుంది చైనా 230 బిలియన్ డాలర్లు టారిఫ్, అంటే ఐ మీన్ ట్రేడ్ జరుగుతుంది. సో ట్రంప్ చెప్తున్న బాధ ఏంటంటే ఇండైరెక్ట్గా మీరు యుక్రెయిన్ ప్రజలను చంపేస్తున్నారు, ఎందుకంటే మీరిచ్చిన 230 బిలియన్ ఇండియా ఇస్తున్నారు 130. దీంతోనే ట్రంప్ మొత్తం అంతా పుటిన్ అంతా చేస్తున్నాడు. దీనివల్ల యుక్రెయిన్లో పీస్ రావట్లేదు. అంటే వీడిచ్చిన ఆర్గ్యుమెంట్ కరెక్టా కాదా పక్కన పెట్టారు. కరెక్టే. ఇప్పుడు మన అమెరికా వాడు ఈ IMF వాడు వీళ్ళ ద్వారా ఫండింగ్ చేస్తున్నాడు కాబట్టి పాకిస్తాన్ లో టెర్రరిజం కి కారణం వీడే. అండ్ ఇంతకు ముందు ఈ టెర్రరిస్టులను అభివృద్ధి చేశారు కాబట్టి 9/11 వాళ్ళే చేశారు కాబట్టి పాకిస్తాన్ నుంచి వచ్చి 9/11 కూడా కారణం అమెరికానే అని చెప్పామనుకో ఎంత ఎంత ఎటకారంగా ఉంటుందో. అంటే ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి. ఫ్యాక్ట్ అదే కదా, పాకిస్తాన్ నుంచి వచ్చి టెర్రరిస్టులు మనకి 9/11 చేశారు. సో CIA మన తాలిబాన్ వీళ్ళందరినీ పెంపొందించింది మన CIA కాబట్టి అది ఏంటి అంటే ఎవరికి నచ్చినట్టుగా వాడు చెప్పుకొని, ఇప్పుడు ట్రంప్ బాధ ఏంటి అంటే ఒక రోజులో అవ్వాల్సింది యుద్ధం ఆపుతాననేది అవ్వలేదు కాబట్టి రకరకాలుగా ట్రై చేస్తున్నాడు. నాకు తెలిసి ఒకవేళ పుటిన్ గనక వేరే కారణాల వల్ల లేక తన స్వప్రయోజనాలు ఆలోచించుకోనో టేబుల్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు August 7th ఏదో డెడ్ లైన్ ఉంది కదా, 8th, ఆ డెడ్ లైన్ కి ఏదో ఒక జెలెన్స్కీ పుటిన్ కలిసి జరిగేటట్లేదు అది మాట్లాడితే గనక జరుగుతుంది. లేదు అంటే గనక భారత్, చైనా అండ్ ఈ ఇండియా కూడా ఇప్పుడు స్ట్రాటజికల్ గా చైనాకి క్లోజ్ అవటమే బెటర్. ఇండియా, చైనా, రష్యా అలాంగ్ విత్ బ్రెజిల్ గనక బ్రిక్స్ కంట్రీస్ కనుక, అంటే ఐ డోంట్ నో సౌత్ ఆఫ్రికా మనతో పాటు వస్తుందో లేదో నాకు డౌట్. కాకపోతే ఈ తీవ్రంగా వ్యతిరేకత అయితే బ్రెజిల్లో ఉంది. ట్రంప్కి వ్యతిరేకత బ్రెజిల్లో ఉంది, రష్యాలో ఉంది. చైనా కూడా కొంత మటుకు స్ట్రాటజికల్ గా ఉంటుంది. చైనా అండ్ ఇండియా గనక కలిసి వీళ్ళతో కలిస్తే గనక దే కెన్ మేక్ ఎ గుడ్. అంటే ఇంతకు ముందు మనకి కోల్డ్ వార్ అంటే రెండు పోలర్స్ ఉండేవి. ఎందుకంటే ఒకడు నేనే గ్రేట్ అని అందరిని తన్నేవాడు కాదు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే అమెరికాకి నన్ను మించినోడు లీడర్ అనే అహంభావంతో నువ్వు ఎలా ట్రేడ్ చేయాలి, నువ్వు వీడితో పని చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అట్లా తయారైంది. అలా కాకుండా భిన్న ధ్రువ ప్రపంచం ఉంటే గనక యూ విల్ హ్యావ్ చిన్న కంట్రీస్ కూడా బతుకుతాయి. అరే నువ్వు కాకపోతే వాడున్నాడు అంటే గనక వీడి బుల్లింగ్ తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే ట్రంప్ అంటే ఇది నిజంగా ఇంటెన్షన్తో చేశాడా, లేకపోతే ఇలా భయపెడితే వాళ్ళు వచ్చేసి ఏదైనా డీల్ కుదుర్చుకుంటారా అన్న పాసిబిలిటీ కూడా ఉంది. స్విట్జర్లాండ్కి 31% టారిఫ్ ఉండేది, అది 35. ఆ 4%కి వాళ్ళు తలడిల్లిపోయి ఒక రోజులోనే డీల్ చేసుకున్నారు. ఓకే, అలాగే జపాన్ కూడా ఒక డీల్ చేసుకుంది నాకు గుర్తున్న ప్రకారం. సో ఈయన ఎక్స్పెక్ట్ ఏం చేశాడంటే భారతదేశం అట్లీస్ట్ నామకే వాస్తేనో చెప్పడానికి ఓకే ఇవాళ నుంచి మేము 10% కట్ చేసేస్తాం ఎక్స్పోర్ట్. డీల్స్ చేయడం అది వేరు, వేరే దేశంతో మూడో దేశంతో నువ్వు ట్రేడ్ చేయకూడదు అని ఏ దేశానికి చెప్పలేదు. అంటే శాంక్షన్స్ ఉన్నప్పుడు చేయకూడదు యూజువల్గా, కానీ ఇది క్రూడ్ ఆయిల్ శాంక్షన్ లేదు. అండ్ మిగతా కంట్రీలన్నీ చేస్తుండగా నువ్వు ఒక కంట్రీకి ఎలా చెప్పగలవు? అలా చెప్తావు, కరెక్ట్. ఇది అన్ని విధాలుగా బొగ్గే. ఇది ట్రంప్ ఏ విధంగా సమర్థించుకోవడానికి లేదు. అన్లెస్ వాడికి ఏమనుకుంటున్నాడు అంటే ఇండియా తొందరగా బెండ్ అవుతుంది, మేము కనుక ట్రేడ్ నెగోషియేషన్స్ కి చూసినప్పుడు మనం కనుక సైన్ పెట్టను అనగానే వీళ్ళు గబగబా లొంగిపోయి రష్యాతో మేము ట్రేడ్ చేయము,
నీకు అన్ని కావాల్సినవన్నీ అగ్రికల్చర్కి ఓపెన్ చేస్తాము, అన్నిటికీ ఒప్పుకుంటారు అని ఎక్కడో వాడికి ఆ నెగోషియేషన్స్లో అనిపించుంటుంది. కానీ ఈ ఇండియాకి ఇంకొకటి ఉంది. 1971లో అమెరికా ఏమి సపోర్ట్ చేయకపోయినా, వెస్ట్ అంతా ఎవరు సపోర్ట్ చేయలేకపోయినా రష్యా నిలబడింది. అండ్ వీ వేర్ ఏబుల్ టు సస్టైన్ అవర్ సెల్ఫ్స్. అంటే కొంత కష్టాలు వస్తాయి, కొంత డబ్బులు మనకి ఇంతకు ముందు అంత డబ్బులు ఆడకపోవచ్చు, కొంత ఒడిదుడుకులు వస్తాయి. ఒకప్పుడు జీడిపి ఇలా పెరిగింది, కొంచెం తగ్గచ్చు, కొంచెం పెరగచ్చు. కానీ వెన్ యూ హ్యావ్ 1.4 బిలియన్ పీపుల్ వర్కింగ్ టువర్డ్స్ ప్రోగ్రెస్, ఇది అటు ఇటు అయినా కానీ మనం ముందుకే వెళ్తాం. అంటే ఇదేంటంటే కొంత వెనక్కి లాగుతుంది ఈ వీడి ప్రపోజల్. కానీ బట్ స్టిల్ లాంగ్ టర్మ్ లో మనం కనుక ఇండియా, చైనా అండ్ రష్యా కలిస్తే, దగ్గరగా ఉన్న కంట్రీస్, స్ట్రాంగ్ కంట్రీస్ ఇవి కలిస్తే గనక అసలు మధ్యలో వీళ్ళ పెత్తనం ఏమిటి ఏషియా మీద? అది ఓకే. కానీ అంటే ఇండియా చైనా ఫ్రెండ్షిప్ ఆల్రెడీ 1962లో బాయ్ అనుకొని ఏం జరిగిందో తెలుసు. ఎంత రిలయబుల్ అంటే అమెరికా ఆధిపత్యం ఎదుర్కోవడానికి చైనాతో ఫ్రెండ్షిప్ లేకపోతే ట్రిప్ ఏదో ఉంది, కనీసం డైరెక్ట్ ఫ్లైట్ కూడా లేదు ఇండియాకి చైనాకి ఆ గాల్వన్ క్రైసిస్ అయిపోయాక. సో చైనా ఎంత రిలయబుల్, ఎందుకంటే ఇద్దరు ఒకే జోన్ లో ఉన్నప్పుడు కాంపిటీటర్స్ కదా. సో రష్యా అయితే రిలయబుల్, మనం ఇంతకు ముందు ఒకసారి వీడియోలో కూడా చెప్పాను, ఇండియాకి రష్యాకి కంప్లీట్ రిలయబిలిటీ ఉంది. కాకపోతే చైనా ఇంతకు ముందు కూడా స్ట్రాటజికల్ గా ఉంటున్నది. ఇప్పుడు కూడా చైనాకి రష్యా ఇండియాతో ఉండటమే బెటర్. ఎందుకంటే వియత్నాం మీద వార్ కనుక చేసి మిగతా వన్ చైనా పాలసీ కింద చేసుకోవాలి అంటే ఇట్ షుడ్ ఆల్వేస్, అది ఎట్లాగో అమెరికాకి క్లోజ్ అవ్వలేదు, వన్ చైనా అవ్వాలి అనే ఇది ఉంటే గనక ఇట్ కెన్ నెవర్ బి క్లోజ్ టు, అంటే ఆ దారి మూసుకుపోతుంది. కానీ చైనాతో ఇష్యూ ఏంటంటే చైనాకి ఆల్మోస్ట్ కాలనీయో పప్పెట్టో లేకపోతే పాక్. ఓకే, సో ఇండియా చైనా క్లోజ్ ఎలాగవుతాయి? ఎందుకంటే మీకు మొన్న వార్ అయినప్పుడు క్లియర్గా చెప్పారు, పాక్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ఏమైనా భంగం చేస్తే మేము వార్లో దిగుతాం అని చైనా. సో చైనా అంటే ఒక్క వార్లోని రెండు కత్తులు ఇవ్వడం అన్నట్టు ఉండవు. కానీ స్ట్రాటజికల్ గా ఇప్పుడు అదే మెయిన్ కన్సర్న్ ఇండియాకి ఏంటి అనేది చైనా కనుక అడ్రస్ చేయగలిగితే, ఇఫ్ పాకిస్తాన్ ఇప్పుడు మునీర్కి మనవాడు ట్రంప్ విందులు చేస్తూ ఉంటే he cannot be friend with both China and India and USA. సో అక్కడ అదే ప్రాబ్లం వాడికి ఉంది. కరెక్ట్. ఐ కెనాట్ సే లైక్ ఓ నేను చైనా బాయ్ అని మళ్ళీ చైనా మీద యుద్ధం చేస్తున్న అమెరికాకి నేను బాయ్ అనలేడు. సో ఆ ప్రాబ్లం అక్కడ అది ఉంటుంది. సో నౌ డెసిషన్స్ చేసుకోవాలి వీళ్ళు, అంటే ఎవరు అరే వీడి కరెక్టా వాడి కరెక్టా అని. నాకు తెలిసి ఇఫ్ మనం కన్నా కూడా అమెరికానే ఎక్కువ థ్రెట్ చైనాకి, ఆబ్వియస్ గా. ఎందుకంటే మనం థ్రెట్ కాదు యాక్చువల్ గా, మనం ఎప్పుడు ఏదో చిన్న కాంపిటేటరే కానీ మనం ఏమి న్యూక్లియర్ సబ్మెరీన్ పక్కన పెట్టేసి సౌత్ చైనా సీలో పరిగెత్తి వీడిని వన్ చైనా పాలసీని వ్యతిరేకించి అంత మనం చెయ్యము. సో అందుకని దట్స్ వేర్ రిమైనింగ్. సో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పే కదా $131 బిలియన్ సర్ప్లస్. సో ఓన్లీ ఎక్స్పోర్ట్స్ పరంగా చూస్తే ఇంచుమించుగా 70 బిలియన్ అనుకుంటాను. సో ఇప్పుడు ఈ 50% టారిఫ్ వల్ల ఇంచుమించుగా దెబ్బ $10 నుంచి $15 బిలియన్ పడుతుంది ఇండియాకి. మళ్ళీ లెక్కకి 1 బిలియన్ అంటే 8,700 కోట్లు. ఓకే, అంతేనా? 8,700 కోట్లు 1 బిలియన్. కరెక్ట్. 9 బిలియన్ అన్నట్టున్నాడు కదా. 15 బిలియన్ ఏంటి అంటే మనకి రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నాం. 10 బిలియన్ అనుకుందాం లెక్క కోసం ఈజీ. 10 బిలియన్ అంటే 86,000 కోట్లు, అంతేనా? అది మనకి రష్యా 1 బిలియన్ అంటే $8,700 అంత ఐడియా లేదు. బిలియన్ అంటేనే 8,700 కోట్లే అనుకుంటున్నా. 8,700 కోట్లు. సో 87,000 కోట్లు, 10 బిలియన్ తేడా వస్తుంది. కానీ రష్యా నుండి భారతదేశం ఈ ఆయిల్ చవకగా కొనుగోలు చేయడం వలన, ఆ తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఉండే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే S-400 సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఈ S-400 ఆ తర్వాత అప్గ్రేడ్ ఇంకేదో సిస్టమ్స్, ఇవన్నీ మనసులో అంటే ఇవన్నీ బేరీ చేసుకుంటే భారతదేశానికి రష్యాతోని ఆ ప్యాక్ట్ విరిపేయడం కానీ ఆ బైలాటరల్ ట్రేడ్ డిస్కంటిన్యూ చేయడం కానీ ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్కి అయితే ముఖ్యం కాదు. ఆ తర్వాత ఈ ఆయిల్ వల్ల సేవ్ అయ్యే డబ్బులు $15 బిలియన్, అమెరికా వల్ల అయ్యేది $10 బిలియన్. సో ప్యూర్ నెంబర్స్ చూసుకున్నా కూడా
రష్యాతో ట్రేడ్ కంటిన్యూ చేస్తే భారతదేశానికి $5 బిలియన్ మిగులుతుంది. $5 బిలియన్ అంటే ఎంత, 43,000 కోట్లు. సో నెంబర్స్ పరంగా చూసినా, స్ట్రాటజీ పరంగా చూసినా, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ పరంగా చూసినా రష్యాతోని భారతదేశం ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవడం భారతదేశానికి మంచిది. కానీ ఒక్కటి ఉంది సిక్స్ ప్యాక్ గట్టి ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కొనుగోలు ఎక్కడ చేయాలని చెప్పి ఇండియా చూస్తుంది. మనం గనక వెస్ట్ నుంచి కొంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర F ఫైటర్స్ ఉన్నాయి కదా, F-36 ఏవో ఉంటాయి. అలాగే ఈ వీళ్ళ ఉన్నాయి రఫాయల్ వాళ్ళవి, నెక్స్ట్ జనరేషన్ ఫ్రాన్స్వి. వీళ్ళవి ఏవి తీసుకున్నా కానీ వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పుకోరు. ఓన్లీ మన రష్యన్ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ తీసుకుంటేనే దే ఆర్ రెడీ టు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అండ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇండియాలో ఎంత మ్యాన్ పవర్ ఉంది, అందరు కలిసి కూర్చొని పనిచేస్తే గనక మనం థౌసండ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు. అదే కదా బేక్ స్విచ్ కూడా ఎవరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ F కొంటే అది ఎగురుతున్నప్పుడు వీళ్ళు ఏదో వేయబోతున్నప్పుడు కావాలంటే అమెరికా స్విచ్ ఆపేసి అది జరగకుండా కూడా చేస్తారు. అది కూడా ఉంది బేక్ స్విచ్. సో ఇవన్నిటికీ మనకి లాభం ఏంటి, అసలు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒక్కసారి జరిగింది అంటే మన సైంటిస్టులు మేధావులు ఉన్నారు అక్కడ, DRDO వీళ్ళందరూ వాళ్ళు కూర్చున్నారంటే దే క్లియర్లీ కెన్ నో ఓకే నెక్స్ట్ జనరేషన్ ఫైటర్స్ ఈ టెక్నాలజీతో వస్తున్నాయి అంటే ఆ తర్వాత ఇంకేం ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి మనం మొదలెట్టాము అంటే ఇంకా మనల్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చైనా లాగా మన ఇండివిజువల్ మన నెక్స్ట్ జనరేషన్స్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అవుతాయి, థౌజండ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి, మన ఎయిర్ ఫోర్స్ లో నెంబర్ 1 అవ్వచ్చు. ఈ ఒప్పందం జరుగుతున్నది అండ్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి నుంచి వస్తుంది. అది కూడా ఇంకొక ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ అని నా అనుమానము అమెరికాకి. ఎందుకు అంటే రష్యా నుంచి మనం కొనలేదనుకో వీళ్ళ F-36 లో ఏవో కొనేవాళ్ళం, వాళ్ళ బిజినెస్ పోతున్నది. అండ్ ఒక్కసారి మనకి టెక్నాలజీ వచ్చింది అంటే ఇంకా మళ్ళా ఎవరిది కొనం మనం, కరెక్ట్, అవసరం లేదు. అది ఇంకొక స్ట్రాటజికల్ గా. సో ఓవరాల్ గా అన్ని రకాలు చూస్తే షార్ట్ టర్మ్ అంటే రష్యానా అమెరికానా చూస్ చేసుకోవాలి అంటే భారతదేశం నేషనల్ ఇంట్రెస్ట్ పరంగా అయితే మళ్ళీ చెప్తున్నా షార్ట్ టర్మ్ గోల్ ఇది. మనం బ్రాడ్ స్ప్రెడ్ ఎకనామిక్ నాట్ ఎకానమీస్ ఆర్ వాట్ ఎవర్. సో రష్యాతో కంటిన్యూ చేయడమే బెటర్ భారతదేశానికి అని కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లు ఈ చైనాతోని రిలయబిలిటీ, మెయిన్గా చైనాతో ఏంటంటే ట్రస్ట్ ఉందా, వీళ్ళిద్దరూ కలిసి చేసి ఎదుర్కోగలరా, నిజంగానే చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియా కలిసి ఒక ఆల్టర్నేట్ కరెన్సీ, ఆ కరెన్సీ గురించి ఎప్పటి నుంచో వింటున్నాం. కాకపోతే కనుచూపు మేరలో 60% మొత్తం అంత రిజర్వ్స్ US డాలర్లో ఉన్నాయి కాబట్టి అది ఆల్టర్నేట్ కరెన్సీ అంత ఈజీగా వస్తుందా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో రష్యా బెనిఫిషియల్ అయినా లాంగ్ టర్మ్లో మరి ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమిస్ట్ పొలిటికల్ పండిట్స్ ఏం చెప్తారో అది ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా మాట్లాడాం. ఇంతకీ మోడీ గారు ట్రంప్ ఇద్దరు ఫ్రెండ్స్ హగ్గులు చట్టాపట్టాలు వేసుకొని మేము చాలా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ఇది అన్నీ మాట్లాడారు కదా. ఇవన్నీ కూడా లెక్కేసుకొని ఏదైనా కాంప్రమైజ్ జరిగి ఇద్దరికి అంటే బైలాటరల్గా అంటే అమెరికాకి మంచి జరగాలి, భారతదేశానికి మంచి జరగాలి. ఓన్లీ అమెరికా విన్ అవ్వకూడదు, ఓన్లీ ఇండియా విన్ అవ్వకూడదు. ఇద్దరికి కలిసి మ్యూచువల్ ఒప్పందం ఏదైనా జరుగుతుంది ఏమో అని ఎదురు చూడాలి. కాకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ సుప్రీం అని స్టార్టింగ్లోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అమెరికాకి నచ్చిన టారిఫ్లు అమెరికా వేసుకోవచ్చు, భారతదేశానికి కావాల్సిన వాళ్ళ దగ్గర భారతదేశం కొనుక్కోవచ్చు. ఇది ఒప్పుకుంటారా మీరు? ఎస్. అండ్ ఎప్పుడు కూడా మనం తొందరపడి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. చైనా వాళ్ళు కూడా మనం అంటే కొంచెం మనం అంటే ఇండియన్స్ ఎందుకంటున్నానంటే మనమని ఎందుకంటున్నానంటే చైనా మీరు గమనిస్తే ఈ ట్రంప్ ఇలా ఎగురుతూ నేను 100% వేస్తాను యూ టాట్ అంటే పట్టించుకోకుండా వాడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. సో అసలు ముందు నేను ఆ రేర్ ఎర్త్ నేను ఎక్స్పోర్ట్ చేయను అనగానే ఇమ్మీడియట్ గా ట్రంప్ దిగొచ్చాడు. ఎందుకు అంటే ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ ఆ పాయింట్ లోనే కొత్తగా 2 రోజుల క్రితం రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే డెఫిసిట్లో ఉన్నాయో అమెరికాలో నెవాడాలోని బోల్డ్ అంత రేర్ ఎర్త్ మెటల్స్ డిస్కవర్ చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కరెక్ట్. కానీ అది లేనప్పుడు ముందు ఇమీడియట్ గా వెనక్కి తిరిగి వచ్చారు. ఎందుకు అంటే అమ్మ వీడి మన దగ్గర ఉన్న మనం ఇవ్వకపోతే వాడి దగ్గర ఉన్న వాడిప్పుడు వీళ్ళ కార్ల దగ్గర నుంచి ప్రతిదానికి కావాలి. అది ఇమీడియట్ గా యూటర్న్ తీసుకొని చైనా తోటి అన్ని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. అండ్ వాళ్ళు రష్యా నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఏం పట్టించుకోవట్లేదు. సో మనం కూడా
అదే విధంగా స్టాండ్ తీసుకొని అండ్ ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటే కనుక ఓకే. ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి ఏంటంటే, అంటే ఇది ఒక క్వశ్చన్ ఆర్ అబ్జర్వేషన్. చైనా మీద టారిఫ్ వేసినప్పుడు స్టాక్ మార్కెట్ చాలా ఘోరంగా రక్తటేరులు పారాయి. ప్రతిరోజు విపరీతంగా స్టాక్ మార్కెట్ పడిపోయింది. కానీ ఇండియా మీద 50% వేసినప్పుడు స్టాక్ మార్కెట్లో ఆ లిక్విడీ లేదు, ఉలికిడి లేదు. అది అబ్జర్వ్ చేశారా? అదెందుకు? చైనా మీద వేసినప్పుడు మాత్రం మీకు తెలుసు రక్తటేరులే పారాయి. అంటే అప్పుడు ఫస్ట్ లో ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కాలేదు. అంటే ఇది నిజమా అబద్ధమా అని. కానీ చాలా సార్లు మళ్ళా మనోడు వెనక్కి తగ్గటం, ముందుకెళ్ళటం చేస్తుండే కొద్దీ ఇది ఓన్లీ నెగోషియేషన్ టాక్టిక్ అని అన్నట్టుగానే ట్రీట్ చేస్తున్నది ఇది. కానీ దీనివల్ల ఇంకొకటి ఉంది. ఇప్పటిదాకా కూడా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మాకు అరే తగ్గించండి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అని ఫెడ్ అంటున్నాడు. ఫెడ్ వాళ్ళు కూడా మొన్న మీటింగ్స్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ నేను ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి అంటే ముందు అసలు నువ్వు చేస్తున్న సుంకాలు అంటే ఇలా టారిఫ్స్ వేయటం వల్ల దాని ఇంపాక్ట్ ఏంటి మన ఎకానమీ మీద. ఇంతకీ సుంకాలు వేస్తే ఇండియాకి ఏం లాస్ లేదు, ఇక్కడ కొనుక్కునే వాడికి డబ్బులు పెరుగుతాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ చూస్తే గానీ మేము ఇంట్రెస్ట్ రేట్ తగ్గించము అని కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సో అందువల్ల కూడా వీడికి ఏంటి అంటే ఇన్ ది ఎండ్ ఏదో ఒక నెగోషియేషన్ చేసి తీసుకోవటం వీళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరగకుండా యూజ్ అవుతుంది. అంతేకాకుండా యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వలేదో ఇండియన్ మార్కెట్స్ కూడా అంత గొప్పగా రియాక్ట్ అవ్వలేదు. కానీ నేను ఎకానమిస్టులు కొంచెం చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్, అంటే ఇది జరగబోతుంది అని ఊహించి అని. అంతేగాని నేను చాలామంది ఎకానమిస్టులు పొద్దున్న నుంచి చూస్తున్నాను ఈ చెప్పే వీడియో 20-30 నిమిషాలు, కానీ దీనికి ఒక 4 గంటలు 6 గంటలు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అమెరికాతోని టారిఫ్ వారు అమెరికాకి మంచిదో కాదో తెలియదు, కానీ అంటే నేను చూసిన న్యూట్రల్ వాళ్ళు అమెరికా మీద ఎఫెక్ట్ కన్నా ఇండియా మీదే ఎక్కువ ఎఫెక్ట్ అని, అంటే నేను చాలామంది ఎకానమిస్ట్ ఈ మధ్యాహ్నం నుంచి చూస్తున్నా వాళ్ళు చెప్పిన విషయం. మళ్ళీ ఎవరాళ్ళు ఏం ఎకానమిస్టులు ఇవన్నీ బేరీ అవుతాయి. కాకపోతే ఓవరాల్గా నేనేమనుకుంటున్నానంటే ఇద్దరు మ్యూచువల్గా అగ్రీయబుల్ ఒక పాలసీని, ట్రంప్ కూడా నిజంగా ఆయన ఇండియాని శత్రుత్వంతో చేసినట్టు అనిపించలేదు. ఏదో ఈగో వార్ అంటే కదా, నిజంగా శత్రుత్వం చేశాడా? శత్రుత్వం నాకు అంటే ఈగో ఉంది. శత్రుత్వం అని ఎందుకంటున్నానంటే మనవాడు కొన్ని పర్సనల్ గా తీసుకుంటుంటాడు ట్రంప్. ఏది ఒక జైశంకర్ అని ఉన్నాడు అని అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు అని దీనిలోనే ఉంది. 1% వల్ల నాకు ఏది ఇండియాకి మాకు మధ్య ఇది అవుతున్నది అంటే జైశంకర్ ని నెగోషియేషన్ పంపించకూడదు అని ట్రై చేస్తున్నాడు. కానీ రాలే కదా జైశంకర్. ఆయన పేరుని ఎందుకు వాడాడని నాకు తెలీదు. జైశంకర్ 1% వల్లే మాకు ఇండియాకి దీనికి ఇది అయ్యిందని క్లియర్ గా చెప్పాడు. అది ఎందుకు ఆ 1% జైశంకర్ ఏదో ఇదన్నిటికీ పాలసీలంతా మేక్ చేస్తున్నాడని ఫీల్ అవుతున్నాడో. ఎందుకంటే నాకు ఐడియా వస్తుంది మీరు మాట్లాడుతుంటే, జైశంకర్ గారు ఫ్లూయెంట్గా రష్యన్ మాట్లాడగలరు. ఆయన చదువుకుంది కూడా రష్యాలో, అంటే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అది వదిలేండి. సో ఆయనకి ప్రో రష్యా బయాస్ ఉందని ఈయనకి అనిపించుండొచ్చు అంటే నేను అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మీరు రష్యన్ మాట్లాడగలరు అంటే అదే కదా. అది కాదు. నేను ఇంకొకటి ఏంటంటే ఒక మీటింగ్ లో అందరూ కూర్చొని ఉన్నప్పుడు మనవాడు ట్రంప్ యాజ్ యూజువల్ గా నేనే మాస్టర్ అన్నట్టు మాట్లాడితే కౌంటర్ పాయింట్స్ అన్ని కరెక్ట్ గా కూల్ గా ఇచ్చాడంట జైశంకర్. సేమ్ మీటింగ్ మీటింగ్ అన్నాడు ఆఫ్టర్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. లేదు, మీటింగ్ లోనే చెప్పాడంట. దాంతో వీడేంట్రా నన్ను నేను చెప్పినవన్నిటికీ అంటే కామ్ గా క్వైట్ గా ఎందుకు అది ఫాలో అవ్వలేము అని చెప్పాడంట. సో హీ ఫెల్ట్ లైక్ అరే వీడు నన్ను ఛాలెంజ్ చేశాడు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. కానీ తప్పదు. మనం ఇప్పుడు మన కంట్రీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మనం ఆటం బాంబు పేల్చినప్పుడు ప్రపంచం అంతా ఏమైనా అనుకోవచ్చు, ఎన్ని సుంకాలైనా పెట్టచ్చు. కానీ మన కంట్రీకి ఇంట్రెస్ట్ ఏదో చూసుకొని అది చేయటమే అది మాత్రం కరెక్ట్. ఆ తర్వాత లాస్ట్ పాయింట్, ఎందుకంటే వీడియో లెందీ అయిపోయింది కాబట్టి. సో ట్రంప్ని అమెరికాలో ఒక వర్గం ఎన్నుకుంది. ఆ వర్గం ఎన్నుకుంది కాబట్టి మాగా మూమెంట్ వాళ్ళ డిమాండ్స్ని ఈయన లెక్కేసుకొని ఆయన డెలివరీ చేయాలి. అలాగే భారతదేశంలో మోడీ గారిని వాళ్ళు ఎన్నుకున్నారు. సో ఆయన కూడా ఆయన వర్గాన్ని ఆయన సాటిస్ఫై చేయాలి వాళ్ళు వచ్చినవి. సో మళ్ళీ నొక్కి ఒక్కానిస్తుంది ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ సుప్రీం. సో భారతదేశం నేషనల్ ఇంట్రెస్ట్కి ఏది మంచిదో, ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఏం భయపెట్టినా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాలి. సో ఇది ఈజీ కంక్లూజన్ గైస్, ఎంతకన్నా పెద్ద వీడియో అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలోని ఇంకా డీటెయిల్గా సూది అంటే ఏమంటారు అలాగా గుద్దినట్టు ఏదో చెప్తారు కదా,
బల్లగుద్దినట్టు చెప్తాను, మాటలు సరిగ్గా రావట్లేదు. సో బేసిక్గా ఇది జరుగుతున్న విషయం. మరి ఇంతకన్నా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కుదరదు. సో గురుజీతో ఉన్నారు కాబట్టి ఒక డిస్కషన్ లాగా అయితే ఇచ్చేసాం, లేకపోతే నేను కూర్చొని ఆడా లెక్చర్ లాగా చెప్తామాట. సో ఇది ఈ పార్టీకి. సో నా నెక్స్ట్ ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, అయినా కూడా ఈ జియో పొలిటికల్ వీడియో ఉంటే నా ట్రావెల్ వీడియోతో పాటు జియో పొలిటికల్ వీడియో కూడా ఈవినింగ్ పడదు. థ్యాంక్ యూ గురూజీ వచ్చినందుకు. సో మీరు ఒక్కరిని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? అమెరికానా ఇండియా? అవునా? అది సో గురూజీ భారతదేశం సపోర్టు, కానీ ఆయన ఉంటుంది ఇప్పుడు అమెరికాలో. అది ఐరనీ, తప్పని పరిస్థితుల్లో. సో ఇది ఈ వీడియోకి. మర్చిపోకుండా ఇంకా నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఎక్స్చేంజ్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.